హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చుతానో ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. దివ్య సంజనలో ఎవరిది తప్పు చెప్పండి. దివ్య వాష్రూమ్ క్లీనర్ అనుకుంటా, వాష్రూమ్ క్లీన్ చేస్తుంటుంది. అయితే సంజన గారు వాష్రూమ్కి వెళ్ళారు. వాష్రూమ్ది ఓకే, వాష్రూమ్ క్లీన్ చేద్దామని అనుకున్న మూమెంట్లో బిగ్ బాస్ వాళ్ళు సంజనని అందరినీ తయారు కామని చెప్పిందంట. తయారు కామని చెప్పడం వల్ల ఆమె అందరినీ తర్వాత చేసుకుందాంలే, ముందు తొందర తయారైన తర్వాత వాష్రూమ్ చేసుకోవచ్చు అని దివ్య తనుజకి చెప్పేసిందంట. ఆల్రెడీ తనుజ కూడా చేద్దామని అనుకున్నా, అంతకన్నా ముందే ఇంకా బిగ్ బాస్ వాళ్ళు ఏమంటే ఇంకా వస్తుంది సంజన గారు వచ్చి ఘోరం అనిపించింది నిజంగా. సంజన గారు వచ్చి బిగ్ బాస్ ఎలా ఉంది ఈ వాష్రూమ్, ఎలా ఉంది అస్సలు, ఎట్లా పోతారు, ఎంత గలీజ్గా ఉంది అని అరుస్తూనే ఉంటుంది. కెప్టెన్ మాట వినదు, ఎవ్వరు మాట వినదు. ఎందుకు ఇంత అరుస్తుంటుంది రా బాబు సంజన అని ఒక ఫీలింగ్తో వచ్చేటట్టు అరుస్తూనే ఉంది సంజన గారు. అరుస్తూనే ఉన్నారు. అరవడం తప్పని అంటలేను, అరవండి, కానీ కొంచెం చూసి కొంచెం మాటలు అర్థం చేసుకొని అరిస్తే ఇంకా బాగుంటుందేమో అని నాకు అనిపించింది. నిజం చెప్తా. ఓకే, దివ్యదైతే తప్పేం లేదు. అందరి మీద ఎట్లా అరుస్తుంది, మీ హ్యుమానిటీ లేదు, అది లేదు, ఇది లేదని అరుస్తూనే ఉంటుంది సంజన గారు నిజంగా అరవడంలో. కానీ దివ్య కూడా ఏం చేసింది పాపం ఆ అమ్మాయి. ఆమె అదేంది ఆ వర్క్ మొత్తం ఆమె బిగ్ బాస్ తయారు కామన్నప్పుడు తయారు కావాలి కదా, తయారైనాకనే కదా ఏమైనా చేసేది. అలా చేస్తుంటే కూడా మరి ఇట్లా సంజన గారు ఇలా చేయడం, ఇలా అనడం అయితే నాకైతే కరెక్ట్ అనిపించలేదు. వాష్రూమ్ కరెక్ట్ లేకపోతే చేస్తారు, ఎందుకు ఇవన్నీ మార్చే ఆమెది అని నాకు అనిపించింది. మీకేమనిపించింది కమెంట్ చేయండి.